ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా కార్‌కి ఉన్న ట్యాగ్‌ని రెన్యువల్ చేయడానికి వెళ్తున్నాను. ఈ గ్రీన్ కలర్‌లో ఏదైతే కనిపిస్తుందో ఏప్రిల్ 26 అనేది ఇది ఎక్స్‌పైర్ కావస్తుంది. ఇంకొక 1 మంత్ ఎండింగ్‌కి. సో, అది నేను రెన్యువల్ చేస్తున్నాను. ఇది నాకు మెయిల్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక 45 డేస్ ముందుగానే. సో, ఇది నేను రెన్యువల్ చేయడానికి తీసుకొచ్చానిప్పుడు. ముందుగా ఇది రెన్యువల్ చేయాలంటే ఫస్ట్ మనం ఈ కార్‌కి ఎమిషన్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇంతకీ ఎమిషన్ టెస్ట్ అనేది ఎక్కడ చేస్తారంటే, మనకు దగ్గరలోని ఎమిషన్ ఇన్స్‌పెక్షన్ అని కొడితే గూగుల్‌లో చాలా వస్తాయి. వాటి దగ్గరికి తీసుకెళ్తే వితిన్ 3-5 మినిట్స్‌లోని మనకి టెస్ట్ చేసి రిజల్ట్ చెప్పేస్తారు. పాస్ ఆర్ ఫెయిల్ అనేది. ఒక వైర్ కనెక్ట్ చేస్తారు మన కార్‌కి. దాని ద్వారా రీడింగ్స్ చూసి వాళ్ళు పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్తారు. సో, నాది సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయింది కాబట్టి నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను ట్యాగ్ రెన్యువల్ చేస్తున్నాను. ఎమిషన్ టెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయింది. ఇప్పుడు మన కార్ ట్యాగ్‌ని రెన్యువల్ చేద్దాం. సో, ఈ రెన్యువల్ చేయడానికి ఏంటంటే, నాకు ఒక వెండింగ్ మెషిన్ ద్వారా స్టిక్కర్ వచ్చింది. ఆ స్టిక్కర్‌ని తీసి నేను దీనికి అంటిస్తున్నాను. ఇదేంటంటే ఆల్రెడీ ఇంతకుముందు అంటించిన స్టిక్కర్స్ ఉన్నాయి కదా! పాతవి. అవి పీకడానికి ట్రై చేశాను గానీ అవి రావట్లేదు. ఎందుకంటే అవి స్టిక్ అంటే అంత ఈజీ కాదు తీయడం. సో, ఇంకా ఫైనల్‌గా నేను ట్రై చేసి దాని మీదే కొత్త స్టిక్కర్ అంటించాను. అసలు ఈ కార్ ట్యాగ్ రెన్యువల్ ఏంటి? ఎందుకు చేస్తారో ఏంటనేది ఒకసారి చూద్దాం. జనరల్‌గా మనకు ఒక కార్ ఉంటుంది కదా! ఆ కార్ ఏంటి వెహికల్ లైసెన్స్ ప్లేట్ నంబర్ మీద లేక విన్ మీద డ్రైవర్‌కి ఇన్ఫర్మేషన్ మీద రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ కార్‌కి లైసెన్స్ ప్లేట్ ఏదైతే ఉంటదో దాని యొక్క రిజిస్ట్రేషన్ కోసం చేసేది ఈ ట్యాగ్ రెన్యువల్ అనమాట. ఈ ట్యాగ్ రెన్యువల్ అనేది జనరల్‌గా మనం 3 విధాలుగా చేయొచ్చు. ఒకటేంటంటే టాక్స్ కమిషనర్ ఆఫీసర్ అక్కడికెళ్లి చేసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో రెన్యువల్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కిసాక్స్ అని ఒక వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. అక్కడ కూడా వెళ్లి చేసుకోవచ్చు. ఈ మూడిట్లో చేయాలన్నా ముందు మనం ఎమిషన్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఎమిషన్ టెస్ట్‌కి ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి కొత్తగా తీసుకున్న బ్రాండ్ న్యూ కార్స్‌కి అయితే అక్కర్లేదు. కానీ కొంచెం పాతగున్న కార్స్ నుంచి కూడా ఎమిషన్ టెస్ట్ మ్యాండేటరీగా పాస్ అవ్వాలి. ఇక ఈ టాక్స్ కలెక్షన్ ద్వారా వచ్చిన ఫీజ్ ఏదైతే ఉందో దాన్ని కౌంటీకి ఉన్న రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ కోసం వాడుతున్నారు. ఇక ఈ కౌంటీస్ అంటే ఏంటివి అని అడగొచ్చు. కౌంటీస్ అంటే మన ఇండియాలో ప్రతి స్టేట్‌కి డిస్ట్రిక్ట్స్ అని ఎలా ఉంటాయో, అలాగే ఇక్కడ యూఎస్‌లో కూడా ప్రతి స్టేట్‌కి కౌంటీస్ అని ఉంటాయి. సో, మేమున్న కౌంటీ డీకాప్ కౌంటీ కదా! ఈ ట్యాగ్ రెన్యువల్ చేసినప్పుడు చూస్తే మీరు ట్యాగ్ మీద కూడా ఆ కౌంటీ నేమ్ కూడా ఉంటుందనమాట. సో, ఈరోజు నేను క్రోగర్‌కి వచ్చాననమాట. ఎప్పుడైతే ఎమిషన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిందో వెంటనే క్రోగర్‌కి వచ్చాను. క్రోగర్‌లో ఏంటంటే వెండింగ్ మెషిన్ ఉంది. ఈ వెండింగ్ మెషిన్‌లో మన యొక్క లైసెన్స్ స్కాన్ చేయడం గాని, లేదంటే లైసెన్స్ డీటెయిల్స్ ఎంటర్ గాని మాన్యువల్‌గా ఎంటర్ చేస్తే మనం ఆటోమేటిక్‌గా వెండింగ్ మెషిన్‌లోంచి మనం కార్డ్‌తో పేమెంట్ చేసిన తర్వాత ఆ స్టిక్కర్ అనేది తీసుకోవచ్చు. దాన్ని తీసుకొని మనం కారు ఉన్న లైసెన్స్ ప్లేట్ ఏదైతే ఉందో పాతది దాన్ని తీసి నేను కొత్తది అటాచ్ చేశాననమాట. అసలు మనం ఎందుకు ఈ ట్యాగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామంటే 3 థింగ్స్ గుర్తుంచుకోవాల్సింది. ఫస్ట్ ఏంటి ఇది లీగల్ కంప్లెయింట్స్. కార్ అనేది ట్యాగ్ అనేది ఒకవేళ ఎక్స్‌పైర్ అయ్యుంటే ఇన్‌కేస్ పోలీస్ గాని చూసారనుకోండి ఆపితే మనకి ఫైన్స్ గాని, పెనాల్టీస్ గాని వేయొచ్చు. ఇంకొకటేంటి ఓనర్‌షిప్ ట్రాకింగ్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ప్రతి స్టేట్‌లో అంటే వాళ్ళ రికార్డ్స్‌లో ఏ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అనేది ఉంటుంది. అదేంటంటే యాక్సిడెంట్స్ టైమ్‌లో, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ టైమ్‌లో ఉపయోగపడుతుంది. సో, ఈ ట్యాగ్ రెన్యువల్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటంటే ఏదైతే ఈ ట్యాగ్స్ రెన్యువల్ ద్వారా వచ్చిన ఫండ్ ఉంటదో దాన్ని ముందుగా అనుకున్నట్టుగా రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండింగ్‌కి వాడతారు. కొన్ని పెనాల్టీస్, ఫైన్స్ వచ్చింది కూడా ఈ మెయింటెనెన్స్‌కి, నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోర్ట్‌కి, కౌంటీ యొక్క సర్వీసెస్‌కి ఈ అమౌంట్ అనేది ఎక్కువగా వాడతారు. ఇంకోటంటే వెహికల్ ఎమిషన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్‌గా మనం రెన్యువల్ చేయించాలంటే ఒకటి మన యొక్క వెహికల్ ఇన్ఫర్మేషన్ గుర్తుండాలి. అండ్ మనకి ఒక ఇన్స్యూరెన్స్ కూడా యాక్టివ్‌గా ఉండాలి. ఇంకోటంటే ఎమిషన్ టెస్ట్ కూడా పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ కొంత అమౌంట్ కూడా రెన్యువల్‌కి పట్టుకొని ఉండాలి. ఈ 4 ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మనం ట్యాగ్ రెన్యువల్ చేయొచ్చు.